10th క్లాస్ వరకే ఒక ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ స్కూల్గా నడపడం జరుగుతుంది. మేము ప్రాపర్ అకామిడేషన్ లేకుండా, పెద్ద గ్రౌండ్స్ లేకుండా హై స్కూల్ పెట్టడం మంచిది కాదు పిల్లల భవిష్యత్తు దృష్ట్యా. ఇవాళ 6th, 7th, 8th ఇలా మేము ఎప్పుడు యాడ్ చేయలేదు. లాస్ట్ 34 years నుంచి కేవలం ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీకే అంకిత భావంతో పనిచేస్తున్నాము. వీళ్ళ వరకు మంచి విద్యను ఒక విద్యే కాకుండా అన్ని రంగాలలో వాళ్ళ ప్రతిభను తీర్చిదిద్దే విధంగా మేము కృషి చేశాము. ఫర్ ఎగ్జాంపుల్ క్రాఫ్ట్ మేళా అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది విద్యార్థులు తయారు చేసిన క్రాఫ్ట్ ఐటమ్స్ని అమ్మి వచ్చిన డబ్బును అనాథాశ్రయాలకు, ఈ మల్లికాంబ మనోవికాస కేంద్రం ఇటువంటి కేంద్రాలకు మేము డొనేట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇది ఇక్కడ డబ్బు కాదు ముఖ్యం, పిల్లలలో ఒక సృజనాత్మకతను పెంచడానికి, మరియు వాళ్ళకు కూడా ఈ సంఘంలో ఎంతోమంది దురదృష్టవంతులు కూడా ఉన్నారని తెలియజేసి వాళ్ళ యొక్క హృదయాలను స్పందించే విధంగా ఇటువంటి దురదృష్టమైన ఎవరైతే వికలాంగులు ఉంటారో, దివ్యాంగులు ఉంటారో వాళ్ళ పట్ల వాళ్ళకి భవిష్యత్తులో ఒక పెద్దగా ఎదిగినాక ఒక బాధ్యత కూడా తెలియజేయడానికి ఇటువంటి ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తుంటాము. ఇంకొకటి ఏంటంటే మొన్న లాస్ట్ వీక్ ఒకటి ఖాదీ డే అని కూడా మేము కండక్ట్ చేసాము. ఆ రోజు అందరు పిల్లలు ప్లస్ స్టాఫ్ ఖాదీ డ్రెస్సెస్ వేసుకొని రావాలని మేము వాళ్ళకు విన్నపం చేస్తాం. పేరెంట్స్ కూడా చాలా కోఆపరేట్ చేసి ఖాదీ డే నాడు పిల్లలందరినీ ఖాదీ డ్రెస్సులో పంపుతాం. ఇది ఎందుకంటే మన భారతదేశంలో మీకు తెలుసు ఖాదీ మూమెంట్ మన స్వాతంత్ర సమరంలో ఎంత ప్రాముఖ్యత వహించింది. అలాగే కొన్ని లక్షల మంది కూడా వీవర్స్, హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ మేకర్స్, దాన్ని డ్రెస్సులు తయారు చేసేవాళ్ళు కొన్ని మిలియన్స్ దాని మీద, ఆ వృత్తి మీద డిపెండ్ అయి ఉన్నది. వాళ్ళ గురించి కూడా మన పిల్లలలో ఒక సృజనాత్మకత వెలికి తీయటానికి, ఎందుకంటే మనం ఖాదీ కనుక వేసుకుంటే ఒక కుటుంబానికి ఒక రోజు ఉపాధి దొరుకుతుంది. అలా ఈ పిల్లల్లో ఈ వయసు నుంచి ఇటువంటి సామాజిక బాధ్యతలు నేర్పడానికి మేము ఈ రంగంలో కృషి చేస్తాం. ఎడ్యుకేషన్ అనేది ఒకటే కాదు, ఇటువంటివి కూడా వాళ్ళని ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దటానికి మా యొక్క పాఠశాల ఏదైతుందో కృషి చేస్తాం. మీరు నా వాయిస్ తీసుకున్నందుకు ధన్యవాదాలు.